మనము ఆరాధన కొరకై బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. అది ఆపినవా? ఏ సౌండ్ వస్తుంది చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. ఇరవై 25వ వచనం నుంచి 28వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి 28వ వచనం వరకు కలిసి అందరం చదువుకుందాం. అప్పుడు రాజగు దర్యావేసు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జయముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకొండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేసు ప్రభుత్వ కాలమందుండు పారసీకుడు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, పాటలలో ఇంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్య భాగములో నుంచి మాకు అవసరమైన మీ మాటలు మాకు అందించండి. మీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకోనండి. చేరువచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేసు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. దానియేలు నెబుకద్నెజర్ రాజు కాలములో బబులోను చెరకు కొనుపోబడిన వారిలో ఒకడు. దానియేలు 3 రాజుల కాలములో జీవించినట్లు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. మొదటి రాజు నెబుకద్నెజరు, 2వ రాజు బెల్షస్సరు, 3వ రాజు దర్యావేసు. ఈ 3 రాజుల కాలాల్లో ఈ దానియేలు జీవించినట్లు బైబిల్లో మనం చూస్తాం. దానియేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు దానియేలు అన్య దేశములో ఉన్నప్పటికీ
దానియేలు యొక్క భక్తి జీవితం ద్వారా బబులోను లేక అన్య రాజులైన ఆ ముగ్గురు రాజులనే ఏం చేశాడంటే ఎంతో ప్రభావితం చేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. బానిసలుగా కొనుపోబడిన ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ బానిసలైన వీరి జీవితాల ద్వారా రాజుల జీవితాలే కదిలించబడినట్లు చెప్పాలంటే నిజమైన దేవుడెవరో వారు గ్రహించినట్లు వారి జీవితాలు వారిని నిజ దేవుణ్ణి గ్రహించినట్లు చేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. సరే, మనం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ దర్యావేషు రాజుగా మనకు కనపడతాడు. 6వ అధ్యాయంలో ఈ రాజు ఏం చేశాడంట, ఒక శాసనాన్ని వ్రాయించాడు. ఏమని రాయించాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని. తర్వాత నా సముఖమున నియమించినది ఏమనగా అని, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండి నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమందు వణుకుచుండవలెను. దానియేలు యొక్క దేవునికి బబులోను సంస్థానములో ఉన్న నివాసులందరూ లేక ఆయన రాజ్యములో ఉన్న నివాసులందరూ ఏం కావాలంట? భయపడాలి. దానియేలు నమ్ముకున్న దేవునికి భయపడుచు ఆయన సముఖమందు అందరూ వణుకుతూ ఉండాలి అని రాయిస్తున్నాడు. ఒక అన్యరాజు దానియేలు దేవుని గురించి ఈ విధంగా శాసనాన్ని రాయిస్తున్నాడంటే దానియేలు జీవితం ఆయన మీద ఎంత ప్రభావితం చేసిందో ఆలోచించండి. తర్వాత ఆయన అంటాడు, ఆయనే జీవము గల దేవుడు. నిజంగా ఎంత గొప్ప మాట ఇది. దర్యావేషు రాజు ఆయన రాయిస్తున్న ఆ శాసనములో, చట్టములో దానియేలు దేవునికి అందరూ భయపడాలి, అందరూ వణకాలి అని చెబుతూ, ఎందుకు అట్లా భయపడాలంటే దానియేలు ఆరాధించే దేవుడు ఎవరండి? జీవము గల దేవుడు. ప్రియులారా, ఈ ఉదయకాలం మనమందరము గమనించాలి. మనము నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు కూడా ఎవరండి? జీవము కలిగిన దేవుడు. బైబిల్లో ఈ మాట చాలాసార్లు మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియో ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీలను, పెరిజ్జీలను, గెర్గేసీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దేని వలన మీరు తెలుసుకొందురు. యెహోషువ యోర్దాను దాటక ముందు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మన మధ్యన ఎవరున్నారు? జీవము గల దేవుడు. నిజంగా ఎంత గొప్ప మాట ఇది. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఏ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాని చంపి
ఇశ్రాయేళ్ల నుండి ఏ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, దావీదు కూడా గొలియాతును చూసి ఈ మాట చెప్పినాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. దావీదు నమ్మిన దేవుడు, దావీదు ఆరాధించే దేవుడు ఎవరంట? జీవము కలిగిన దేవుడు. 42వ కీర్తన మొదటి 2 వచనాలు. 42వ కీర్తన మొదటి 2 వచనం. దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఏ దేవుడు అంటే జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. చాలమ్మ. ఇక్కడ కూడా కోరాహు కుమారులు ఈ కీర్తన పాడుతూ, మాకు ఆశ ఉంది, మాకు తృష్ణ ఉంది. ఏంటి ఆ తృష్ణ అంటే జీవము గల దేవుని కొరకైన తృష్ణ. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇక్కడ కూడా కోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది కూడా. ఇక్కడ వారు ఈ కీర్తనలు అంటారు, ఇక్కడ కూడా జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియులారా, మన దేవుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. మన దేవుడు, మనం పూజించి ఆరాధించే దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు. ప్రియులారా, అందుకనే మనం ప్రార్థించిన ఆయన వింటాడు, మనం ఆరాధించిన ఆరాధన స్వీకరిస్తాడు. అందుకే ఈ అన్యరాజైన దర్యావేశు దానియేలు దేవునికి, నా రాజ్యంలో ఉండే జనులందరూ భయపడాలి, వనకాలి. ఎందుకు అంటే ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, జీవము కలిగిన దేవుడు, జీవము గల దేవుడు. మనము 115వ కీర్తనలో చదువుతాం 4వ వచనము నుంచి, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేసిన చేతి పనులు. అవి నోరుండి మాట్లాడవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడవు. ఎందుకు? చూడండి, ఇదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో చెప్తాడు. ఎందుకు అవి ఆ పనులన్నీ చేయవంటే, ఇక్కడ చూడండి 14వ వచనం. తెలివిలేని ప్రతి మనుషుడు, పశుప్రాయుడు, పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి
అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయ రూపము. అందులో ఏమి లేదంట, ప్రాణము లేదు, జీవము లేదు. లోకములో అన్ని జనులు పూజించే వాటిలో జీవము లేదు. కానీ నీవు నేను నమ్మి మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు కనుకనే ఎందుకు ఈ మాట ఆ రాజు చెప్పినాడంటే, ఆయనే జీవము గల దేవుడు అని 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. ఆయన జీవము కలిగిన దేవుడు ఆయనే అని ఎందుకు ఈ రాజు ఈ శాసనంలో రాయించాడంటే 27లో ఆయన అంటాడు, ఆయన విడిపించువాడు రక్షించువాడునయ్యుండి. దానియేలు దేవుడు మామూలు దేవుడు కాదు, జీవము కలిగిన దేవుడు అని ఎందుకు అన్నాడంటే, ఆయన విడిపించేవాడు రక్షించేవాడు. 7వ వచనం చివరిలో అంటాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. జీవము కలిగిన దేవుడు దానియేలును ఏం చేశాడంట, సింహాల బోనులో నుంచి రక్షించాడు. ప్రియులారా, అందుకనే ఈ దర్యావేశు దానియేలు దేవునికి అందరూ భయపడాలి, వనకాలి. ఎందుకంటే ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు అని శాసనంలో రాయించినాడు. నీవు నేను నమ్మిన దేవుడు, మనము ఆరాధించే దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, యుగయుగాలు ఆయనే దేవుడు. ఆ దేవుడు ప్రియులారా మనను ప్రేమించి దానియేలును రక్షించినట్లే మనను కూడా ఏం చేశాడంటే రక్షించినాడు. నిన్ను నన్ను కూడా మనందరినీ ఆయన రక్షించినాడు. ఇంతకీ దానియేలుని ఎందుకు రక్షించాడు దేవుడు? చూడండి, అదే 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగెను. ప్రియులారా, రాత్రంతా సింహాల గుహలో దానియేలును రాజు వేయించాడు. రాత్రంతా గుహలో ఉంటే రాజుకి ఏం పట్టలేదు, నిద్ర పట్టలేదు. అయితే ఉదయాన్నే తెల్లవారక ముందే, ఎందుకంటే ఈ రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. మీరు దానియేలు గ్రంథం చదివితే అర్థమవుతుంది. దర్యావేశుకు తెలుసు దానియేలు మంచివాడని, కానీ ఆయన మీద ఓర్వలేక నింద వేసి సింహముల గుహలో వేయించారని ఆయనకు తెలుసు. ఈ మంచి దైవజనుడిని సింహాల గుహలో వేసినందుకు రాత్రంతా నిద్రలేదు. ఒక రాజుకు నిద్ర లేదంటే ఇక చూడండి ఎట్లుందో. సాధారణమైన ఒక వ్యక్తిని బట్టి రాజుకు నిద్ర లేదంటే ఈ దైవజను యొక్క జీవితం ఆయన మీద ఎంత ప్రభావాన్ని చూపించిందో. ఒక రాజుకే నిద్ర పట్టకుండా చేసింది ఈయన జీవితం. వెంటనే తెల్లవారగానే వాస్తవంగా రాజులకు ఎన్నో ఉంటాయి పనులు, కానీ ఉదయాన్నే లేచి ఫస్ట్ ఆడికి వస్తున్నాడు, గుహ దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఆయన ఎట్లా పిలుస్తున్నాడు, దుఃఖ స్వరం. ఒక రాజు ఏడుస్తున్నాడు, దానియేలు ఏమైపోయినాడు అని దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి ఏమంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు,
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించేసరికి ఇప్పుడు దానియేలు అంటాడు 21, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. చూడండి, దానియేలు రాజు దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక అని ఏమన్నాడంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని. దేవుడు దూతను పంపించి దానియేలును రక్షించడానికి ఏముందండి? ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, దానియేలును దేవుడు చూసినప్పుడు దానియేలు నిర్దోషిగా కనపడినాడు కనుకనే దేవుడు దూతను పంపించినాడు. దానియేలును సింహాలు ముట్టుకోకుండా సింహాల నోళ్ళు మోయించినాడు. ఇప్పుడు దానియేలు రక్షణ పొందడానికి అర్హుడే. దానియేలును రక్షించడానికి దానియేలులో మంచి లక్షణాలు ఉన్నాయి. మరి మనలో దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి దేవుడు మనల్ని చూసినప్పుడు ఏమన్నా ఉన్నాయని మంచి దేవుడు మనల్ని చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం ఏమైపోయింది? చెడిపోయింది. ఇంకా 12వ వచనములు అంటాడు, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. మానవుడు ఏమైపోయినాడంటే చెడిపోయినాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడు బొత్తిగా చెడిపోయినాడు. మనిషిలో ఎక్కడ చూసినా కూడా దుష్టత్వము పాపమే. ఏ కొంచెము కూడా మానవుల్లో మంచి లేదు. అపోస్తలుడైన పౌలే అంటాడు రోమా 7:18, నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఇంకా తిమోతికి రాస్తూ అంటాడు 1వ అధ్యాయం 12వ వచనము నుంచి, నేను దోషకుని, హింసకుని, హానికరుణ్ణి అంటాడు. తర్వాత 15-16 వచనాలకు వచ్చేసరికి ప్రధాన పాపిని, పాపుల లిస్టులో ఫస్ట్ పేరు నాదే అని ఒప్పుకున్నాడు. ఇలాంటి దుర్మార్గులం, దుష్టులం మనలో ఏ మంచితనం దేవునికి కనిపించలేదు. డీలరా, దానియేలును దేవుడు రక్షించాడు అంటే దానియేలులో కొన్ని మంచి లక్షణాలు కనపడుతున్నాయి. దానియేలే చెప్తున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాను, అందుకే ఆ దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్ళు మోయించి నన్ను రక్షించాడు. రాజా, నన్ను రక్షించాడు నా దేవుడు. నన్ను రక్షించడానికి ఏముంది? నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే నన్ను దేవుడు రక్షించడానికి మళ్ళీ ఏ మంచి ఉంది చెప్పండి? మనలో ఏ మంచి లేదు. ప్రియులారా, మనము బొత్తిగా చెడిపోయిన దుర్మార్గులం, పాపులమైన మనలను దేవుడు ప్రేమించినాడు. దానియేలును రక్షించడానికి ఎవరిని పంపించాడండి? దూతను పంపించాడు. కానీ నన్ను రక్షించడానికి ఆయన సొంత కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు, అమితంగా ప్రేమించే కుమారుడు. ఆ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అంటే పాపములో ఉన్న నన్ను రక్షించడానికి. సాధారణంగా ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమిస్తే ప్రేమకు గుర్తుగా ఏదైనా వస్తువులు ఇస్తారేమో కానీ మనిషిని ఇవ్వడం, మనిషి ప్రాణాన్ని ఇవ్వడం, ఈ ప్రేమని మనము ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాదు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే దాన్ని మాటల్లో వివరిస్తే ఎవరు కూడా వివరించలేరు. అంత గొప్ప ప్రేమ.
ప్రియులారా, మంచి వాళ్ళనన్నా ప్రేమిస్తుంది వేరు, కానీ బొత్తిగా చెడిపోయిన మనలను దేవుడు ప్రేమించినాడు. ఎంత గొప్ప ప్రేమ! ప్రియులారా, ఆయన ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. యేసుక్రీస్తు కూడా ఒకసారి ఒక పుస్తకంలో నేను చదివాను. పరలోకంలో తండ్రి అయిన దేవుడు అడిగాడంట, నేను భూలోకాన్ని చూశాను, మనుషులందరూ చెడిపోయారు, అయితే మానవుని నేను రక్షించాలనుకుంటున్నాను, మీలో ఎవరు పోతారు? ఒక్కొక్కరి వైపు చూస్తుంటే ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదంట. ఇంతలో ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ముందుకు వచ్చి, తండ్రి నేనున్నాను, నన్ను పంపుము. యేసుక్రీస్తు కూడా, నేనున్నాను తండ్రి, నన్ను పంపు. అప్పుడు తండ్రి అన్నాడంట, నువ్వు వెళ్ళేది మంచి వాళ్ళ కోసం కాదు, ఎట్లాంటి వాళ్ళు, చెడ్డోళ్ళు. వాళ్ళని చూస్తే నాకు ఏ మంచి కనపడటం లేదు, అంటే ఆ చెడిపోయిన వాళ్ళ కోసమే నేను పోతాను అన్నాడు. అంతేకాదు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి, నువ్వు భూలోకానికి పోతే నిన్ను ఉంచడానికి వాళ్ళు స్థలం ఇయ్యరు, అయినా పోతానన్నాడు. భూమి మీద జీవించేటప్పుడు నిన్ను ద్వేషిస్తారు, అయినా పోతానన్నాడు. నిన్ను అవమానిస్తారు, నిందలు వేస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారంటే, ప్రభువా నేను అవన్నీ భరించడానికి సిద్ధమే. భూలోకంలో ఉన్న మనుషులు ఎంత చెడ్డోళ్ళు అంటే, నువ్వు వాళ్ళని రక్షించడానికి నువ్వు వాళ్ళ దగ్గరికి పోతే చివరికి వాళ్ళు నిన్నేం చేస్తారు, శాలువలేసి సన్మానించరు, చివరికి నిన్ను సిలివేసి చంపుతారు. అంటే యేసు ప్రభు కూడా దానికి కూడా నేను సిద్ధమే. నిజంగా దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది అంటే ప్రియులారా, అది మనం ఎంత అర్థం చేసుకున్నా ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకా మిగిలిపోయే ఉంటుంది. అంత గొప్ప ప్రేమ అది. కాబట్టి అంత గొప్ప ప్రేమ చెడిపోయిన నీ మీద నా మీద చూపించి దానియేలును రక్షించడానికి ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ నన్ను మళ్ళీ రక్షించడానికి ఏ మంచితనము లేనప్పుడు మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. చివరికి మనందరినీ రక్షించడానికి సిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, వేపంతా దున్నబడింది, రక్తమంతా గార్చినాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆ లేచిన ప్రేమ కలిగిన దేవుడు ఆయన శిలువ మరణ పునరుద్ధానమును నమ్మడం ద్వారా ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే పాపాన్ని నుంచి విమోచించాడు. ఈరోజు నీవు నేను రక్షించబడ్డామంటే మన మీద మంచి వాళ్ళమే రక్షించలేదు, మనం చెడిపోయిన వారమైనప్పుడు ఆయన మనల్ని ప్రేమించి రక్షించినాడు. అందుకనే ఆ రక్షకుడైన ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే హృదయమార ప్రేమించాలి. దానియేలును రక్షించడానికి ఆయనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఏ మంచి లేని మనలను ఆ ప్రభు ప్రేమించి రక్షించినందుకు ఆ ప్రేమ కలిగిన రక్షకుని హృదయమార మనం ఏం చేయాలి, స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాం.